హాయ్ అండి, అందరికీ నమస్తే. మునగాకు కొలుచుకోవడం చాలా కష్టం అని చెప్పి ఎంతోమంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని తెచ్చుకోవడం కూడా కొంచెం తగ్గించేస్తారు కదండి. ఇప్పుడు చూడండి, నేను చూపించిన విధంగా తీసుకున్నారంటే అస్సలు ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడంతా మునగాకు తెచ్చేసుకొని వేపుడు కానీ పులుసు కానీ పెట్టేసుకుంటారు. నేనైతే ముందుగా మా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మా వర్కర్ని అడిగి మునగాకు తెంపించేసుకున్నానండి. ఇదిగో చూసారా, ఆకైతే చాలా బాగా ఫ్రెష్గా ఉందండి. ఆకంతా నేను తెంపించేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుని ఎలా ఒలుచుకోవాలి ఏంటి అనేది మీకైతే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అసలు ఒలిచే పనే ఉండదు, చాలా ఈజీగా ఒలిచేసుకుంటారనమాట మీరు. చూడండి, నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఆకంతా ఇలా ఉంది కదా. చిన్న చిన్న రెమ్మకలన్నీ అయితే నేను తెచ్చేసుకున్నాను. ఇదిగోండి, ఆకు తుంచడం అనేది చాలా లేట్ అవుతుంది, కష్టం అని అంటూ ఉంటారు. కానీ నేను ఈజీగా చూపిస్తాను చూడండి. మునగాకు కొమ్మల్లో నుంచి ఆకు సపరేట్ చేయడము చాలా ఈజీ అండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా కింద పరిచేసుకోండి. నైట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా మార్నింగ్కి చేయాలి అనేసి ఇలా చేస్తున్నాను. చూసారా, కింద నేనైతే పేపర్ పెట్టుకున్నాను. మీరు క్లాత్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే కానీ పేపర్ బదులు క్లాత్ పెట్టుకొని ఆకు ఇలా నీట్గా పేర్చినట్టుగా పెట్టేసుకోవాలండి. చూసారా, నీట్గా సర్దుకున్నాను కదా పేర్చినట్లుగా. ఇప్పుడు ఒక కార్నర్ నుంచి ఇలా మడుచుకోవాలి, రోల్ చేసుకోవాలి. మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా అన్నమాట. ఇదిగో చూడండి, నీట్గా రోల్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు కొనలు కూడా ఆకంతా లోపలికి పెట్టేసుకొని నీట్గా అలా మడుచుకోవాలి. మడుచుకొని బోల్తా పెట్టేసామంటే అలా ఉంటుందండి. ఇది నేను పేపర్ ఒక్కటే వేసాను కాబట్టి సపరేట్ మళ్ళీ ఊడుతుంది. దీనికి ఇప్పుడు ఇంకొక పేపర్ వేసి సెంటర్లో కల్లా మళ్ళీ ఇంకొక మడత మడుస్తాను. అప్పుడు గట్టిగా ఉంటుంది కదండి. చాలా ఈజీ ఆకు ఒలుచుకోవడం అయితే. ఒలచాల్సిన పనే ఉండదు, అదే మొత్తం ఊడిపోతుంది. నైట్ అంతా అలా ఉంచేసామంటే ఇదిగో చూడండి, అది ఊడిపోతుందని ఇంకొక పేపర్ సెంటర్కి పెట్టి బాగా మడిచి ఇలా పెట్టేస్తున్నా నేను. అటు ఇటు మడిచేసుకొని చూడండి, ఉదయం కల్లా ఎలా వచ్చేస్తుందో. నైట్ అంతా ఇలా ఉండిపోయింది. చూసారా, ఉదయానికి ఎంత బాగా వచ్చేస్తుందంటే ఆకు ఏమాత్రం వాడటం అనేది ఎంత ఏముండదు, ఫ్రెష్గా ఉంటుంది మనకి. ఇప్పుడు కొద్దిగా రెమ్మగలు తీసేసుకొని అలా రాల్చుకున్నామంటే ఆకంతా రాలిపోతుంది. చూస్తున్నారు కదండి, సూపర్ టిప్ కదా ఇది. అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చిన్నగా అలా తట్టుకున్నామంటే ఆకంతా ఊడిపోతుంది సపరేట్గా. రెమ్మకలు మాత్రం మనకు పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో చూడండి, రెమ్మకలన్నీ పక్కకు పెట్టేసుకొని అలాగే ఉన్న వాటిని అంతా కూడా చిన్నగా అలా తట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఆకు ఒలుచుకోవడం. ఇది అసలు ఒలవాల్సిన పని కూడా లేదు. మనం కావాలన్నప్పుడు ముందే తెలుస్తుంది కదండి, రేపు ఈ కూర అని ముందుగానే అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఈవినింగ్గా తెచ్చుకున్నామంటే నైట్ ఇలా పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కల్లా అలా తట్టేసుకున్నామంటే ఆకంతా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో. మొత్తం ఆకంతా అలా రాల్చేసుకోవాలి. నీట్గా వచ్చేస్తుంది. చివర్లో చిన్న చిన్న పుల్లల్లాగా అలా రాళ్ళుంటాయండి, అవి మాత్రం వేరేసుకుంటాను నేను. చిన్నగా అలా తట్టుకున్నామంటే మొత్తం వచ్చేస్తుంది. మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదండి. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బాగా తింటే కానీ నొప్పులన్నీ తగ్గుతాయని చెప్తారు కదా. నాకైతే ఆకు బాగా ఇష్టం అండి. నేను వీక్లీ వన్స్ అన్నా అలా తెచ్చి చేసుకుంటాను. అంటే ఒక్కొక్క సీజన్లో మునగాకు అనేది చేదునేసి వస్తుంది కదా, అలాంటప్పుడు తప్పితే మిగతా అప్పుడంతా నేను వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాను. ఒక్క వేపుడే కాదు, ఒక్కొక్కసారి పప్పు వేసి చేస్తాను, ఒక్కొక్కసారి వేపుడు చేస్తూ ఉంటాను. ఒక్కోసారి బోండాలు కూడా చేస్తానండి, మునగాకు వేసి బోండాలు చేస్తాను. చాలా బాగుంటాయి. మీకు కూడా ఎప్పుడైనా చూపెడతాను రెసిపీ అనేది. చూసారా, రెమ్మకలన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పుల్లలు అనేటివి ఉంటాయి, ఆ పుల్లలన్నీ సపరేట్గా వేరేసుకుందాము. మీకు కానీ చెరగడం వస్తే కానీ చాటలో కల్లా కొద్దిగా ఆకు వేసుకొని, ఇది చాలా ఉంది కదండి, ఈ ఆకుని 2 సార్లుగా చాటలోకి వేసుకొని చెరుక్కున్నారంటే
పుల్లలన్నీ కూడా చాట్లో ఉండి ఆకంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు కింద ఒక పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టుకొని చెరుక్కున్నారంటే ఆకంతా అందులోకి వచ్చేస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఆ పుల్లలు కూడా వేరాల్సిన పని ఉండదు. చెరిగేసుకున్నారంటే నీట్గా ఆకు వచ్చేస్తుంది, పుల్లలన్నీ సపరేట్ అయిపోతాయి. నాకైతే చెరగడం రాదండి, అందుకని ఇలా వేరుకుంటున్నాను. నేను చెరిగానంటే మొత్తం ఆకు పుల్లలు రెండు ఒకటిగా అయిపోతాయి అన్నమాట, అందుకే వేరుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే అండి ఆ చిన్నపాటి పుల్లలు అయితే తీసేదానికి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఆకు ఒలుచుకోవడం అయితే అసలు మనం ఒలచలేదు కదండి, మొత్తం అలా రాల్చేసుకున్నామంటే మార్నింగ్ కల్లా అలా రాలిపోతుంది ఆకంతా కూడా. తర్వాత పుల్లలు ఏర్పించేసుకోవడమే, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇకపైన మునగాకంటే భయపడాల్సిన అవసరమే లేదండి. వర్క్ లేట్ అవుతుంది ఇది ఒలుచుకోవడం అనేది ప్రాసెస్ అనేసి, చాలా ఈజీగా ఇలా చేసేసేయండి. మీరు రేపు చేసుకోవాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ పోయి తెచ్చేసుకోండి, నైట్ ఇలా పెట్టేసుకొని మార్నింగ్ కల్లా చిన్నగా అలా రాల్చేసారంటే ఆకంతా ఊడిపోతుంది. తర్వాత చిన్నపాటి పుల్లలు వేరుకోవడమే కదా, చాలా ఈజీ అండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, మంచి టిప్ చెప్పానని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నేనైతే. మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అంతా ఇలా చేసుకున్నాక చెరిగేసుకున్నాక మనకి వేపుడు కావాలంటే వేపుడు చేసుకోవచ్చు, పప్పులో కావాలంటే పప్పులో వేసుకొని చేసుకోవచ్చు.